ఆ జబ్బు చెప్పలేదు. పెళ్లి టైంలో మనకి బ్రైట్ మేకప్ ఆమె చెప్పారనమాట, బాడీ ఇన్ఫెక్షన్ ఉంది, మొత్తం బబుల్స్ వచ్చాయి, మేకప్ వేయలేకపోతున్నాము అది తీసుకెళ్ళాలి కదా సార్. నాకు బట్టలు పెట్టి రాకపోతే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు, డాడీ ఫోన్ చేస్తే ఇట్లా విలేజ్ లో ఉన్నాను అన్నకి నేను ఫోన్ చేశాను తనకి. ఫోన్ చేస్తే మేకప్ ఆమె మాట్లాడింది ఇట్లా, తనకి మొత్తం బబుల్స్ వచ్చాయి, ఇట్లా వేయలేకపోతున్న మేకప్ అంటే. నేను అక్కడికి వెళ్ళి అడిగాం, ఏమైంది పావని అంటే, ఇట్లా వాటర్ వల్ల లేదండి, ఇట్లా 2 days కరెంట్ లేదు, వాటర్ వల్ల లేదు, ఇట్లా బబుల్స్ వచ్చాయి, ఇంకోటి ఎండలో తిరిగాను కదా, పెళ్లి ఉందని ఎండలో తిరిగాను కదా అది అని చెప్పేసి అంటే, సరేలే మేము కూడా అది అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అయిపోయింది పెళ్లి. అయిపోయాక పెళ్ళైనాక రిపోర్ట్ కూడా ఉన్నాయి, వినయ్ కుమార్ శర్మ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే అక్కడ కూడా నిజం చెప్పలేదు. అక్క చెప్పింది, సార్ ఇట్లా ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ అది అని చెప్పేసి అడిగింది. అడిగితే కూడా అక్కడ కూడా నిజం చెప్పలేదు తను. తర్వాత నన్ను తనని బయటకు పంపించాక మా అక్కకి చెప్పారనమాట, ఇట్లా తనకి ఫోరెన్స్ జబ్బు అమ్మాయిది, ఇన్ఫెక్షన్ కాదని చెప్పి చెప్పారు. చెప్పాక మళ్ళీ నేను ఇంటికి వచ్చాక అక్కని దింపి కార్లో కూర్చొని అడిగాను, ఏంటి పావని ఇది చెప్పట్లేదు, ఇప్పుడు కూడా దాచిపెడుతున్నావు అది ఇది అని చెప్పేసి ఒక దాదాపు ఒక 30 minutes నుంచి 40 minutes వరకు నేను ఏడ్చి నేను కావాల్సి వస్తుంది, నా లైఫ్ ఏమైంది ఇట్లా అవుతుంది, చెప్పు పావని ఇప్పటికైనా నిజం చెప్పావు అది ఇది అంటే. అప్పుడు చెప్పింది తను, ఇంకా నాకు 3 years ఉన్నప్పుడు పిల్లలు ఉందండి సోరియాసిస్ జబ్బు అది అని చెప్పింది. మళ్ళీ చెప్పాలి కదా పావని ఏమన్నా ఉంటే ముందు ఈ జబ్బు చెప్పుకుంటే అయిపో కదా అంటే, లేదండి మీరు ఎక్కడ చేసుకోరని చెప్పేసి నేను చెప్పలేదు అంటే, తప్పు కదా పావని ఏదైనా చెప్పి చేసుకోవాలి కదా నేను అన్నాను సార్. అది ఇష్యూ వచ్చిందంటే ఎక్కడ జబ్బుతో వచ్చింది ఇష్యూ. తనని తీసుకొని కూడా సార్ ఆల్మోస్ట్ 1-2 days లోనే, పెళ్ళైన 3 days తర్వాతనే 1-2 days దాదాపు ఒక 3 డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ల పేరు చెప్తాం, తారనాకకి వెళ్ళాము, ఇంకోటి వినయ్ కుమార్ శర్మ దగ్గరికి వెళ్ళాము, ఇంకోటి హోమియోపతి డాక్టర్ ఉంటారు ఇక్కడ గురుస్వామి అని చెప్పి ఎల్పినార్లో, తన దగ్గరికి వెళ్ళాం. ఇది సోరియాసిస్, ఇది తగ్గదు ఇది అని చెప్పారు వాళ్ళు కూడా. ఇష్యూ వచ్చింది అక్కడ సార్. ఓకే పవన్ గారు, ఓకే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను పవన్ గారు మాట్లాడే ముందు. కార్తిక్ రెడ్డి గారు, ఓకే ఒకవేళ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ప్రమాదకరమైన హెల్త్ ఇష్యూస్ కానివి ఏదైనా ఉన్నప్పుడు, ఆమెకు మీపైన చాలా ప్రేమ అభిమానం ఉన్నప్పుడు, అవి క్యూర్ చేయగలిగేటటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు ఆమెతో కాపురం చేయలేరా సార్? ఒకటి సార్, క్యూర్ అనేది మేము సార్ నేను రిపోర్ట్లు చూపిస్తాను, విజయ్ రిపోర్ట్లు చూపిస్తాను, 2 times రిపోర్ట్లు చేపించాము, డాక్టర్కి రేడియాలజిస్ట్ అడిగాము, వాళ్ళందరినీ అడిగాకనే మేము వద్దనుకున్నాం సార్. మేమేం ముట్టిగా అలా అనుకుంటే మేము వద్దనుకున్న వాళ్ళం అయితే పెళ్లిలో తెలవంగానే వద్దనట్టు వాళ్ళం కదా సార్. మేము డాక్టర్ల కింద చూపిస్తాము, మేము కూడా లైఫ్ వేస్తాను నాది కూడా, నేను అబ్బాయినే, ఇప్పుడు నాది కూడా లైఫ్ వేస్తాను, నన్ను కూడా అందరు సమాజంలో గెలిచి చూస్తారు కదా. ఇప్పుడు అలా అనుకుంటే మేము వదిలేసే వాళ్ళం అయితే హాస్పిటల్ ఎందుకు చూపిస్తాము? హాస్పిటల్స్ నాకు స్లిప్లు ఉన్నాయి, విజయాల 2 సార్లు టెస్టులు అవి ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకు చూపిస్తారు హాస్పిటల్లో? అంటే అది కాదండి, పెళ్లికి ముందు కూడా ఒక 1 year నుంచి ఆమెతో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లికి 1 year ముందు నుంచి ఏం లేదు సార్, పెళ్లి 1 year ముందు నుంచి ఏం లేదు సార్. అక్కడ సరే చూపిమానండి, 1 yearకి వెళ్ళి ఎక్కడ మాట్లాడి చూపిమానండి, పెళ్లికి ముందు 1 yearకి వెళ్ళి. ఓకే పవన్ గారు మాట్లాడండి ఒకసారి. పెళ్లికి ముందు నేను ఏం చెప్పాను సార్, ఎంగేజ్మెంట్ కి ముందు మేము 5 months అట్లా మాట్లాడుకున్నాం, మేము నవంబర్లో నుంచి మాట్లాడుకున్నాం సార్, మేలో పెళ్లి అయింది సార్. మీరు అన్ని నిజాయితీగా అన్ని చెప్పాను అని అంటున్నారు కదా అవును సార్. యాక్చువల్గా సార్ నేను తనను చూశాను ఇంట్లో, చూశాక నేను ఏమని చెప్పాను, నాకు వద్దని చెప్పాను, నాకు అయితే మెసేజ్ కూడా ఉంది, నేను చూశాను, చూసొచ్చాక అదే చెప్పాను వాళ్ళ మామ వాళ్ళకి, వాళ్ళ మామ మా మామ ఇద్దరు ఉన్నారు పెద్ద మనుషులు, నేను వద్దని చెప్పాను, ఆ రోజు నాకు వద్దని చెప్పాను వాళ్ళ మామ వాళ్ళకి, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. తర్వాత తను ఏం చేసింది, నాకు November 6th మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్లోకి వెళ్ళి, మెసేజ్ చేసింది, నేను చెప్పాను కూడా, ఎవరన్నా అడిగినా నాకు చాట్ కూడా సార్, నేను కూడా చూపిస్తాను అవన్నీ వచ్చి మీ దగ్గర చాట్ అని అడిగితే నాకు ఫస్ట్ నాకు గుర్తులేదు, ఎందుకంటే నాకు వద్దని చెప్పిన తర్వాత నేను వద్దన్నా అయిపోయింది, అది వదిలేసిన. తర్వాత మెసేజ్ చేసి ఇలాంటి నేను పావని అండి చూశారు కదా అంటే, ఎక్కడ అని తుమ్మడం అది అని చెప్పింది. వద్దని చెప్పాను కదా ఆల్రెడీ, మీ వాళ్ళకి ఎందుకు మెసేజ్ చేస్తున్నారు మీరు, వద్దని చెప్పాను కదా అన్న తర్వాత లేదండి మీరంటే నాకు ఇష్టము అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు సార్. అది జరిగిన విషయం. కావాలంటే మీకు లైవ్ లో చూపించమంటే నేను చూపిస్తాను సార్, వచ్చి నేను లైవ్ లో కూర్చుంటా సార్, ఎందుకంటే ఒక్క నిమిషం సార్. నేను తప్పు చేస్తుంటా సార్, నా కూడా 498 కేసు పెట్టారు. నేను నల్గొండ కౌన్సిలింగ్ కి పోయినా, కొండరెడ్డి సార్ దగ్గరికి, సిఐ సార్ దగ్గరికి 3 times పోయినా, తర్వాత మిర్యాలగూడలో పెట్టారు, మిర్యాలగూడలోకి పోయినా, తర్వాత మిర్యాలగూడ డిఎస్ సార్ కూడా పిలిచారు, అదే అక్కడ కూడా పెట్టారు కేసు, అక్కడ పోయి చూపిస్తున్నా. తర్వాత ఇక్కడ మనం ఎదురులో పెట్టారు. నేను నిజంగా తప్పు చేస్తుంటే నేను ఇవన్నీ పిఎస్ఎస్ ఎందుకు వస్తా సార్ కౌన్సిలింగ్లకి?
ఇవన్నీ ఎందుకు అటెండ్ అవుతా సార్? కౌన్సిలింగ్ ఎందుకు అటెండ్ అవుతా? నేను కేసు యాక్సెప్ట్ చేస్తాను, నేను ఫైట్ చేస్తాను నా కోర్టులో. ఇప్పుడు అంత ఇష్యూ ఉంది సార్, ఫైల్ వేసింది కోర్టులో చూస్తున్నాము. ఇది అంత ఇష్యూ ఉంది సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ 480 కేసు పెట్టింది, డీబీసీ పెట్టింది, మెయింటెనెన్స్ వేసింది, కోర్టు ఉంది కదా. కోర్టు చెప్తారు కదా ఎవరు తప్పు ఏందనేది. మనం జడ్జిమెంట్ చేయొద్దు కదా సార్. ఇప్పుడు నన్ను కూడా బ్లేమ్ చేయొద్దు కదా టీవీలలో. కోర్టు ఉంది కదా, కోర్టు తీర్పిచ్చినాక మీరే వేసేయండి టీవీలలో. అది పలానా కార్తీక్ తప్పు ఉందంటే వేసేయండి మీరు. కోర్టు తీర్పిచ్చినాక నా తప్పు ఉంటే. అంటే మీరు రెండు సైడ్లు వినకుండా వేయలేము కదా, ఏదైనా కూడా రెండు సైడ్లు విన్న తర్వాతే. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? కార్తిక్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు ఎక్కడున్నారు? బయట ఉన్నాను సార్, వస్తున్నా వర్క్ ఉంటే సార్, బయట ఉన్నాను నేను సార్. ఒకటి సార్, నేను ఇప్పుడు కోర్టుకి నేను రెస్పాండ్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ కోర్టుకి రెస్పాండ్ ఇస్తున్నాను. నేను పిఐకి పోయినాను, నేను బెయిల్ తీసుకున్నాను, అన్ని ఇచ్చారు కదా సార్. నేను ఎక్కడ రెస్పాండ్ అయితే నేను ఎక్కడ తప్పు చేస్తాను అక్కడ? ఓకే, ఒకసారి మీ భార్య పావని ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. పావన్ గారు ఏమంటారు కార్తిక్ రెడ్డి చెప్పిన దానిపై? సార్ నన్ను మాట్లాడని సార్, ఆయనతో నేను మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు సార్. నన్ను చెప్పనియండి సార్. ఆయన చెప్పిన వాటికి మేము కూడా చెప్పాలి కదా సార్. లీగల్ వెళ్తాను సార్, కోర్టులో నా తప్పు ఉంటే నాకు శిక్ష పడుతుంది సార్. నేను దాన్ని అనుభవించినట్టు రెడీగా ఉన్నా సార్. ఇన్ కేసు నాది ఏమైనా సింగిల్ తప్పు ఉన్నా కూడా నేను కోర్టులో నేను చూసుకుంటాను సార్. ఎందుకంటే ఆల్రెడీ పెట్టింది, కేసులు అయిపోయాయి, ఫైల్ అయిపోయింది. నేను కోర్టుకి నమ్ముతాను సార్. నాకు అది కాదు అంటే నేను అనేది అది కాదు, మీ భార్య పైన కొంచెం ప్రేమ అభిమానం లేదా సార్? మీ భార్య పైన కొంచెం ప్రేమ అభిమానం లేదా? ప్రేమ ఉంది కాబట్టి కదా సార్ చేస్తుంది పెళ్లి. ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నా. జబ్బు చెప్పాలి కదా సార్. జబ్బు చెప్పకుండా మోసం చేస్తే ఎట్లుంటుంది సార్? జబ్బు చెప్పాలి కదా ముందు. పెళ్లికి ముందు ఇష్యూ ఉంది, నాకు తీర్చాలని చెప్పాలి కదా. పెళ్లి తర్వాత చెప్పడం కరెక్టా సార్? పెళ్లి అయిపోయాక అదే ఇవాళ నేను చీట్ చేస్తుంటే సార్ నా పద్ధతి ఎట్లుండేది? ఒక అబ్బాయి అని నన్ను ఎంత చీప్ చేసావు సమాజంలో. పవన్ గారు సార్ నేను మాట్లాడచ్చు సార్. సార్ ఆగమనండి సార్, కొంచెం నేను కూడా మాట్లాడతాను. మీరేమన్నా ఉంటే నన్ను అడగండి సార్. ఓకే ఓకే, మీరు డబ్బుల కోసం డిమాండ్ చేశారా? ప్లీజ్ కొంచెం నన్ను మాట్లాడనివ్వండి కార్తిక్ గారు, ప్లీజ్ కార్తిక్ గారు. సార్ డబ్బుల కోసం డిమాండ్ చేయడం కదా మా ఫైనాన్స్ అయినా ఉండదు సార్. ఊర్లో కూర్చున్నాము, అంత అయిపోయింది. డబ్బుల కోసం డిమాండ్ చేయలేదు, ఏం చేయలేదు సార్. తనే నాకు మెసేజ్ పెట్టింది ఏమని, కార్తిక్ గారు మనీ అడ్జస్ట్ అవుతా. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసిన మా మేనమామకి మా మేన ఫోన్ చేసి మనీ అడ్జస్ట్ అవుతలేవండి పెళ్లికి అది అంటే. సరే అమ్మ మేము వాళ్ళు ఎవ్వరు ఇవ్వట్లేదు, మా ఊర్లో ఇస్తామన్న వాళ్ళు యూఎస్కి వెళ్ళారు, వాళ్ళు చేసి ఇవ్వట్లేదు అది ఇది అన్నారు. ఫస్ట్ ఏమన్నారంటే సార్ వాళ్ళ ఊర్లో చేస్తామంటే మేము ఏమన్నామంటే మాకు ఇక్కడ చెయ్యండి కావాలి, మీరు ఎంత ఇస్తారు అంతే ఇవ్వండి అది అంటే వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు అంటే. కార్తిక్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కొంచెం ప్రేమ అభిమానం ఇవన్నీ ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులో లేదంటే కొన్ని ఇష్యూస్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వాటిని పట్టించుకోరు జనరల్ గా. మీ ఇద్దరికి పెళ్లి అయింది. ఒకటి సార్ నా తప్పు ఉంటే సార్ నేను లీగల్ గా పోతాను సార్. నా తప్పు ఉంటే కోర్టు ఏ సిచ్యువేషన్ నేను రెడీగా ఉన్నా దాన్ని స్వీకరించడానికి. ఓకేనా సార్? నేను లీగల్ చేస్తాను సార్. అంటే ఇక్కడ లీగల్ అంటే ఒక బంధం కదండి, మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక బంధం కదా. బంధం కోర్టు చెప్తుంది కదా సార్. బంధం అనేది కోర్టు తీర్పిస్తుంది కదా. కోర్టు అయితే తీర్పి కదా సార్. నేను కోర్టు నమ్ముతాంటున్నా కదా. కోర్టు చట్టం నమ్మదంటే చెప్పండి మీరే. నేను చట్టం నమ్మదంటే చెప్పండి మీరు. ఒక విషయం అడుగుతాను మీరంటే పావనికి చచ్చేంత ఇష్టం, మీతోనే జీవితాన్ని ఊహించుకుంది అనేది నమ్ముతారా మీరు? ధర్నాలు వేయరు, సత్యాంత ఇష్టం ఉంటే ఇంటి ముందు వచ్చి ధర్నాలు వేయరు సార్. ఇద్దరు వేయరట్లా. సత్యాంత ఇష్టం ఉంటే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి మేము మోసం చేశాము, జబ్బు ముందు చెప్పలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇంటారు వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది లేదు, నాకు ఫోన్ చేసి డేటా చూపించండి. ఇట్లా ముందు పెళ్లి ముందు చెప్పలేదు మేము. ఒక్కసారి ఆ విషయాన్ని అడగండి. ఓకే, ఆ విషయం దగ్గర ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం. నిజంగా పావని మీతో అది కాదు, నిజంగా పావని మిమ్మల్ని మోసం చేశారా లేదా అడుగుదాం. ఓకే కార్తిక్ రెడ్డి గారు అది కాదు, నిజంగా మిమ్మల్ని పావని మోసం చేస్తారా లేదా అడుగుదాం. పావన్ గారు నేను అడుగుతున్నాను వినండి. కార్తిక్ రెడ్డి గారు ఓకే, కార్తిక్ రెడ్డి గారు జస్ట్ ఆమె ఏం చెప్తారో వినండి, నేనే అడుగుతాను ఆమెని. పావని గారు మీరు కార్తిక్ రెడ్డిని మోసం చేశారా? మీరు మాట్లాడొద్దు, నేనే అడుగుతాను, మీరు వినండి, జస్ట్ వినండి. పావని గారు మీరు కార్తిక్ రెడ్డిని మోసం చేశారా? లేదు సార్. మరి చెప్పలేదని చెప్తున్నారు. మీకున్నటువంటి ఒక డిసీజ్ని, ఒక హెల్త్ ఇష్యూని ముందు చెప్పలేదు అని కార్తిక్ రెడ్డి అంటున్నాడు సార్. సార్ మీరు దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. ఒక హెల్త్ ఇష్యూని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు సార్. నేను
సార్ కొంచెం ఆయన మాట్లాడడం ఆపమంటే నేను చెప్తాను సార్ ఏదైనా. సార్ ఇప్పుడు చిన్నప్పుడు చాలా మందికి చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి సార్. వన్స్ అది రిపీట్ అవ్వనప్పుడు పెళ్ళి ఎప్పుడు వెళ్ళేసి నాకు చిన్నప్పుడు జాండీస్ వచ్చింది, నాకు చిన్నప్పుడు అది వచ్చింది ఇది వచ్చింది ఎవరు చెప్పుకోరు సార్. ఎందుకంటే రిపీట్ అవుతూ ఉంటే నేను చెప్పేదాన్ని సార్, నాకేం బాధ లేదు సార్. అక్కడ రిపీట్ అయినప్పుడు నాకు చెప్పడానికి దాచిపెట్టుకోవడానికి నాకు అక్కడ ఏం లేదు సార్. అక్కడ ఏమంటారు అదే ఆ టైంకి అది ఇవ్వడం అనేది దేవుడు ఇచ్చాడు సార్, అది నేను ఏం చెయ్యలేను. ఆ టైంకి నాకు అవన్నీ పడలేదు, ఎండకి తిరిగినా ఏ తినకూడని ఫుడ్ వెళ్ళిందో ఏదయ్యిందో నాకు ఆ టైంకి అలా ఎలర్జీ అయ్యింది సార్. నేను కూడా ఏమనుకున్నానంటే ఫస్ట్ పేలినట్టే అయ్యింది సార్. చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు, మీకు మా దగ్గర కూడా ఉన్నారు చూసిన వాళ్ళు. చెమట గుల్లల లాగా అయ్యింది. ఆఫ్టర్ హల్దీ తర్వాతే కొంచెం ర్యాషెస్ లాగా అయ్యింది. అయిన తర్వాత మేకప్ అమ్మని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పండి సార్. మేకప్ అమ్మ నాకు కూడా చాలా చెప్పింది, ఎందుకు చేసుకుంటున్నావు ఇలా డిస్కషన్ అంతా వినిపించి ఎందుకు చేసుకుంటున్నావమ్మా నువ్వు ఈ అబ్బాయిని, ఇలా ఉన్నారు మొత్తం కాళ్ళ వరకు ఏమన్నారు మేకప్ తెల్లగా బాడీ కలర్ని బట్టి మేకప్ వేస్తారమ్మా, వాళ్ళకి నచ్చిన కలర్ని మేకప్ వేయలేరు, అబ్బాయికి అంత ఏజ్ ఉంది నువ్వు ఎందుకు చేసుకుంటున్నాను ఫేస్ పట్టుకొని అడిగారు నన్ను మేకప్ అక్క. నన్ను డాక్టర్స్ అడ్రస్ ఇచ్చి పంపించింది ఆమెని అసలు ఫస్ట్ అందులోకి ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పండి, అది పక్కన పెట్టేద్దాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే సార్, నేను మోసం చేశా అంటున్నారు. అది పేరినట్టు అయ్యింది పసుపు వల్ల, పసుపు వాడిన వెంటనే ఇలా చేంజ్ అయ్యింది అంటే నేనేమనుకుంటాను సార్, నాకు ఎప్పుడో 15 ఏళ్ల క్రితంది అది వచ్చింది అమ్మా, ఇప్పుడు మళ్ళీ అదే నాకు రిపీట్ అయిపోయిందని నేను ఎలా అజ్యూమ్ చేసుకుంటాను సార్.